ఈ నెల 14వ తేదీన పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా లెక్కించబడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ జనసేన పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురంలో హోటల్ గోకుల్ గ్రాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేములపాటి అజయ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ చోడవరం ఇన్ఛార్జ్ టిఎస్ఎన్ రాజు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మండలం చిత్రాల్లో ఉన్న ఎస్బీ వెంచర్లో శుక్రవారం తలపెట్టిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఏర్పాట్ల వివరాలు తెలియజేశారు. మీడియా సమావేశంలో డాక్టర్ పిల్ల శ్రీధర్, ఊట ఆది విష్ణు, బవరిశెట్టి రాంబాబు, మురాలశెట్టి సునీల్ కుమార్, పిల్ల శివశంకర్, జవాది ప్రసాద్, జ్యోతుల సతీష్, వీరంరెడ్డి అమర్, పినక వెంకట్రావు, తుమ్మలపల్లి చందు, బొజ్జా కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ఎంపీలు తయారైనాయి అంటే ఎంత విజయం, ఎటువంటి విజయం మనందరం కూడా ఊహించుకోవచ్చు. అటువంటి విజయం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఆయన పనిచేసిన తీరు అతన్ని ఇంకా ఇవాళ రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు, ఇప్పుడు దేశంలో ఎంతోమంది రాజకీయవేత్తలు పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ అతన్ని రేపు ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనే విధంగా అభివర్ణించే విధంగా అతని పనితీరు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఇవాళ మన ఆవిర్భావ దినోత్సవం, 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. పిఠాపురం అంటేనే అదొక ఎమోషన్. ఇక్కడ ప్రజలు చాలా స్వాగతించి అందరినీ, మేము ఇక్కడ ఉన్న 2 నెలలు పిఠాపురం ప్రజలతో మమేకమై పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క ఆపేక్షలు, వాళ్ళ మనల్ని మేము ఇప్పటికి కూడా మర్చిపోలేము. ఇవాళ కూడా మేము ప్రతి ఒక్కరితో ఇక్కడున్న పిఠాపురం ప్రజలందరితో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంటూ, సో పిఠాపురంలో సభ పెడుతున్నారు అనగానే ఇది బ్రహ్మాండమైన సభ కాబోతున్నది. పిఠాపురంలో కళ్యాణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఈ నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారో అటువంటి పిఠాపురంలో సభ అనగానే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి కూడా జనాలు మాకు మెసేజ్ ఇవ్వడం మొదలుపెట్టారు. మేము వస్తున్నాము పిఠాపురానికి, మాకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తాం. 8 నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక సభల్లో, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం వాసులు, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు వారు చూపిన అనురాగం, ఆప్యాయత, వారు కూర్చున్నటువంటి అఖండమైనటువంటి ఈ ఘన విజయంతో ఈవేళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు, ఎన్డీఏ కూటమిలో మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మాకు నైతికతను, ఈ బలాన్ని చేకూర్చినటువంటి పిఠాపురానికి కృతజ్ఞతాభావంగానే మా అధ్యక్షులు వారు ఇక్కడ ఆవిర్భావ సభ చేయాలని చెప్పి నిర్ణయించారని మేమంతా భావిస్తున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న కోరిక, మనకి సారికి ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చినటువంటి ఈ పిఠాపురం ఒకసారి చూసిపోదామని. ఆ రకంగానే గత 15 రోజులు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 8వ తారీఖు నుంచి కూడా అన్నీ అవుతున్నాయి. రేపు సాయంత్రానికల్లా సభాస్థలి మొత్తం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి అయిపోతాయని మేము భావిస్తున్నాం. మీ మళ్ళా కోరుకునేదల్లా ఇంత ఆప్యాయతగా వస్తున్న బయట నుంచి వస్తున్న ఈ జన సైనికులందరికీ కూడా చిన్నగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడానికి మీ జన సైనికులు, కార్యకర్తలు, పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం జనసేన అంతా కూడా సమాప్తమైంది. అదే దివ్య సంవత్సరంలో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుడు పట్టాభిషేకం చేశారు. మరి దాని తర్వాత ఈ సంవత్సరం మా ఆవిర్భావ సభని పిఠాపురం ప్రజల రుణం తీర్చుకోవడానికి, దాంతోపాటు పిఠాపురం ప్రజల గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ 12వ సభని ఇక్కడే పెట్టారు చిత్రాల్లో. మీ అందరికీ తెలుసు, రోజు మీడియా మూలంగా అంతా తెలుస్తుంది. మరి పిఠాపురంలో గత వారం రోజుల నుండి మా ఇన్ఛార్జి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి, ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టణం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమ. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓన్ చేసుకుంది, వారి పట్ల ప్రేమను పెంచుకుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నేను కొన్ని వేల మంది చూసిన తర్వాత, ఒక 50 సభల్లో మాట్లాడిన తర్వాత గ్రామ స్థాయిలో వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి ఒకసారి ఎమ్మెల్యే కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని ప్రజలే చెప్తున్నాడు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వర్తమాన రోజుల్లో డబ్బు రాజకీయాల్లో అంత ప్రేమను సంపాదించడం చాలా కష్టం. ఆ ప్రేమకి రిప్లై ప్రేమగా, తిరిగిచ్చే ప్రేమ విధంగా